వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఇన్ ఫిజిక్స్ రమాదేవి. ఈరోజు క్లాస్ మళ్ళీ వెరీ స్పెషల్ క్లాస్. ఎలా అయితే ఐఐటి వితౌట్ జేఈ చేసుకున్నామో క్లాస్, అలాంటిదే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ క్లాస్. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ బిట్సాట్. ఎస్, ఇక్కడ మీరు క్వశ్చన్ ఒకటి చూస్తున్నారు. నెక్స్ట్ ఐఐటి క్వశ్చన్ మార్క్. బిట్సాట్ అనేది ఐఐటికి ఆల్టర్నేటివా కాదా? ఈ క్లాస్ ఎండ్కి వచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా ఎస్, బిట్సాట్ అనేది ఐఐటికి ఆల్టర్నేటివ్ అనే ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకు బిట్సాట్ ఇంత ఇంపార్టెంట్, బిట్సాట్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ రోజు క్లాస్లో మనం తెలుసుకుందాము. సో ఎవరైతే ఐఐటి నేను అటెంప్ట్ సరిగ్గా చేయలేకపోయాను అనుకుంటున్నారో, లేదా ఎంసెట్కి కానీ ఐఐటి కానీ ఇంకొక ఆల్టర్నేట్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తే గనక ఒక్కసారి బిట్సాట్ గురించి ఆలోచించండి. మీకు తప్పకుండా చాలా 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 యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో క్లాస్ ఎండ్ దాకా వినండి, చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ నేను మీకు క్లాస్లో చెప్పాను కదా, ప్రీవియస్ క్లాస్లో మనము వేదాంతు తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో ప్లేలిస్ట్లు ఉన్నాయి. సో ఎవరైతే క్లాసెస్ వినాలి అనుకుంటున్నారో వేదాంతు తెలుగు ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు మీరు ఏదైనా ఒక వీడియో మిస్ అయినా కూడా, లేదంటే ఏ టాపిక్ సోఫార్ కవర్ అయ్యాయి, కవర్ అవ్వలేదు, మీకు డౌట్ ఉంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి చూడండి. హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి వెతకడము, కన్ఫ్యూజన్ ఏమీ ఉండదన్నమాట. సరే, బిట్సాట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్సాట్ అంటే ఏంటి? బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది రెడ్ కలర్ సెలెక్ట్ అయ్యింది. ఓకే, ఇదేంటంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది బిట్స్ యూనివర్సిటీ గురించి. అయితే ఇది కంప్లీట్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఐఐటీస్, ఎన్ఐటీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. బట్ బిట్సాట్ అనేది కంప్లీట్ ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీ అయినా కూడా ఏ మాత్రం గవర్నమెంట్ యూనివర్సిటీస్కి తగ్గదు. స్టాండర్డ్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి మీరు ఇన్ఫ్యాక్ట్ ఏదైనా వర్చువల్ టూర్ మీరు నెట్లో కానీ యూట్యూబ్లో కానీ వర్చువల్ టూర్ అయినా చూడండి, లేదా డైరెక్ట్గా వెళ్ళి చూసినా కూడా పర్లేదు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిల్డింగ్స్ కానీ, అపియరెన్స్ కానీ, యాంబియన్స్ కానీ ఇంకా అసలు చెప్పక్కర్లేదన్నమాట. అంత అద్భుతమైన మెయింటెనెన్స్ ఉంటుంది. హైలీ రేటెడ్ 5 స్టార్ రేట్ హోటల్స్ కూడా ఎందుకు పనికిరావన్నమాట. సూపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు అద్భుతమైన యాంబియన్స్, అద్భుతమైన లొకాలిటీ కావాలి అంటే మాత్రం ఇవి మంచి చాయిస్ అవుతాయి. ఓకే, సో బిర్లా అంటే టాటా బిర్లా అందరికీ తెలుసు మనకి. డైరెక్ట్గా పరిచయం లేకపోయినా అక్కడక్కడ మనం న్యూస్లోనూ అక్కడ వింటాం కదా. సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు స్టార్ట్ చేసింది ద బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎక్కడెక్కడ బిర్లా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అంటే బిట్స్ పిలానీ అనే ప్లేస్లో ఒకటి ఉంది, బిట్స్ గోవాలో ఉంది, బిట్స్ హైదరాబాద్లో కూడా ఉంది. రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ర్యాంకింగ్ వైజే నేను రాశాను. బిట్స్ పిలానీ ఈజ్ ద ఓల్డెస్ట్ వన్. అసలు ఒకప్పుడు బిట్స్ పిలానీలో సీట్ రావడము అంటే ఐఐటి కన్నా అద్భుతమైన ప్లేస్మెంట్గా ఫీల్ అయ్యేవారు అనమాట. ఎందుకు బిట్స్కి ఇంత ఇంపార్టెన్స్? ఈ క్లాస్ ఎండ్ దాకా వినండి కొంచెం ఓపికతో, మీకే అర్థమైపోతుంది. నిజంగా అద్భుతమైన అవకాశం అని మీకే అనిపిస్తుంది అనమాట. సో బిట్స్ ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయి. యూజువల్గా స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పిలానీయే ఉంటుంది. ఇది అరౌండ్ 1964లో స్టార్ట్ చేశారు, చాలా ఓల్డెస్ట్ వన్. అండ్ దెన్ బిట్స్ గోవా స్టార్ట్ అయింది, తర్వాత బిట్స్ హైదరాబాద్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి బిట్స్కి బిట్సాట్ అని సెపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జేఈ మెయిన్స్ లెవెల్లో కాకపోయినా అటెంప్ట్ చేసే వాళ్ళ నంబర్ కూడా చాలా హైగా ఉంటుంది. ఓకే, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి డిస్కస్ చేసుకుందాము. ముందు ఎగ్జామ్ ప్యాటర్న్కి వద్దాం. మనకి బిట్సాట్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇన్ టోటల్ 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఎస్, 2 సార్లు అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో మనం స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు అప్లై చేయాలి. సో యాక్చువల్గా ఫస్ట్ సెషన్ అయితే మాత్రం ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ 21 నుంచి 26 మే
ఫస్ట్ సెషన్ ఎప్పుడుందమ్మా 21st నుంచి 26th మే ఈ మధ్యలో ఎక్కడైనా మీ అనుకూలం ప్రకారం మార్నింగ్ స్లాట్ ఆర్ ఆఫ్టర్నూన్ స్లాట్ ఆర్ ఈవినింగ్ స్లాట్ మీకు నచ్చిన స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ దానికి లాస్ట్ డేట్ 9th April అయిపోయింది. బట్ సెకండ్ అటెంప్ట్కి ఇంకా డేట్ ఉంది. సెకండ్ అటెంప్ట్ ఎప్పుడుంది అంటే 18th to 22nd జూన్లో ఉంది. చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో ఒకవేళ నేను సరిగ్గా రాయలేకపోయాను, క్వాలిఫై అవ్వలేకపోతాను అన్న వాళ్ళు సెకండ్ అటెంప్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అటెంప్ట్కి మాత్రమే అంటే ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, సెకండ్ అటెంప్ట్కి ఫస్ట్ అటెంప్ట్కి కలిపి ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ముందే అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ అటెంప్ట్కి మాత్రమే అప్లై చేసుకున్నాను, కానీ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఎందుకో సెకండ్ అటెంప్ట్ రాస్తే బెటర్గా ఉంటుంది, మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి అప్లై చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లేదు ఫస్ట్ అటెంప్ట్ అప్లై చేశాను కానీ నా సెషన్ మిస్ అయిపోయింది, రాయలేదు. అప్లై చేశాను కానీ ఏదో రీజన్ వల్ల ఎగ్జామ్ రాయలేదు, అయినా మీరు సెకండ్ అటెంప్ట్ అప్లై చేయొచ్చు. సో సెకండ్ అటెంప్ట్కి ఫస్ట్ అటెంప్ట్ రాయాలా రాయక్కర్లేదా అనేది మ్యాండటరీ కాదు. మీరు అప్లికేషన్లో ఫీజు పే చేయడం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫీ పే చేస్తే ఖచ్చితంగా మీరు సెకండ్ అటెంప్ట్ రాసుకోవచ్చు. సెకండ్ అటెంప్ట్ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి 22nd మే నుంచి 12th జూన్ మధ్యలో. సో టైం దీనికి ఇంకా ఉంది కాబట్టి 22nd మే నుంచి 12th జూన్ మధ్యలో, అంటే ఫస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాతే మనకి అప్రాక్సిమేట్గా ఈ వెబ్సైట్ అనేది సెకండ్ అటెంప్ట్కి ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్ ఆల్రెడీ ఎవరైనా అప్లై చేసేసారా, ప్రిపేర్ అవ్వండి. లేదు అన్నవాళ్ళు ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, సెకండ్ అటెంప్ట్కైనా మీరు అప్లై చేసుకోండి. ఓకే, సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఈ 2 అటెంప్ట్స్లో క్యుములేటివ్ మార్క్ పాస్ పర్సంటేజ్ కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో దీంట్లో ఏమేం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, మార్క్స్ కాదు, ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్, మ్యాథ్స్ నుంచి 40 క్వశ్చన్స్. ఇవి కాకుండా లాజికల్ రీజనింగ్ అంటే మ్యాథ్స్లో మనకి క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అని రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటాయన్నమాట. సో ఈ లాజికల్ రీజనింగ్ అనేది 10 క్వశ్చన్స్ ఉంటాయి. అసలు దీనికి విపరీతమైన సెపరేట్ ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. నార్మల్ జనరల్ థింకింగ్ ఎలా ఉంటుంది, మన మ్యాథ్స్ కేపబిలిటీ ఎలా ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని, అలాగే బయో వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. మరి మాకు మ్యాథ్స్ రాదు కదా అని అనద్దు, ఇది లాజికల్ జనరల్ థింకింగ్ అనమాట. లైక్ 2-3 ట్రయాంగిల్స్ ఇచ్చేసి అందులో టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని స్క్వేర్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేయగలవు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి లాజికల్ రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పనేమీ లేదు, మీరు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ ప్రిపరేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాగో నేర్చుకుంటారు. సో మినిమం గ్రామర్, మినిమం సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈ మాత్రం ఉంటే చాలు, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అయితే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి, 130 క్వశ్చన్స్. ఇవన్నీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే. మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే కరెక్ట్ ఆన్సర్కి +3 మార్క్స్ ఉంటాయి, రాంగ్ ఆన్సర్కి -1 మార్కింగ్ ఉంటుంది. సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ +3 మార్క్స్, ఎవ్రీ రాంగ్ ఆన్సర్ -1, అన్అటెంప్టెడ్కి మార్క్ లేదు. ఓకే, సో టోటల్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది, 390 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో 390 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 3 hours ఎగ్జామే ఉంటుంది. అయితే మీరు కనుక 130 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేసారు అనుకోండి, 3 hours లోపే మీ 130 క్వశ్చన్స్ అయిపోయాయి. అయిపోతే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటి అంటే 12 ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. సో 130 క్వశ్చన్స్ అయిపోయాయి, నాకు ఇంకా టైం మిగిలింది అనుకుంటే 12 ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇస్తారు, వీటిని కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకు వీటిని అటెంప్ట్ చేయాలి అంటే కాంపిటీషన్ బాస్, కాంపిటీషన్. సో ఎవరైతే ఇవన్నీ అటెంప్ట్ చేయగలరు కాబట్టే కదా 12 ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చారు. సో మనం టాప్లో ఉండాలి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లోనే నాకు కావాల్సిన చోట నాకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో కావాలి అనుకుంటే మాత్రం మనం టాప్ చేయాలి. సో అట్లీస్ట్ 390 మార్క్స్లో 300+,
350+ ఉన్నారంటే అద్భుతం అనమాట. వాళ్ళే పిలిచి మరి మీకు సీట్ ఇస్తారు. స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో 130 క్వశ్చన్స్ గనక ఇచ్చిన టైంలో అయిపోతే మీరు ఎక్స్ట్రా 12 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ ఎక్స్ట్రా 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ద్వారా మన స్కోర్ని పెంచుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు గనక 130 అయిపోయాయి అని చెప్పి నెక్స్ట్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ గనక లోడ్ చేసుకున్నారు, ఇది కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్, ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్. సో 130 అయిపోయాయి అని చెప్పి ఎక్స్ట్రా 12 క్వశ్చన్స్ గనక లోడ్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఈ కరెక్షన్ కోసం ఈ 130 క్వశ్చన్స్కి మీరు రాలేరు. వన్స్ యు ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ 130 క్వశ్చన్స్, బాగా కాన్ఫిడెంట్గా ఉంటేనే ఈ ఎక్స్ట్రా 12 క్వశ్చన్స్కి వెళ్ళాలి. ఒకసారి ఎక్స్ట్రా 12 క్వశ్చన్స్ లోడ్ చేసుకున్నారు అంటే ఇక్కడ కరెక్షన్కి వెళ్ళలేరు, ఇవి సబ్మిట్ అయిపోతాయి. సో ఈ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీరు సెషన్లో ఆన్సర్ చేసేటప్పుడు కంగారు పడిపోయి 12 క్వశ్చన్స్కి వెళ్ళొద్దు. 130కి 130 బాగా ఆన్సర్ చేశాను అనుకుంటేనే ఈ 12 ఎక్స్ట్రా క్వశ్చన్స్కి వెళ్ళండి. లెవెల్ ఎలా ఉంటుంది అంటే జేఈ మెయిన్స్కి కొంచెం తక్కువ లెవెల్లోనే ఉంటుంది. సో ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో, ఆల్రెడీ జేఈకి నేను ప్రిపరేషన్ చేశాను అనుకున్న వాళ్ళందరూ చాలా ఈజీగా బిట్సాట్ ఎగ్జామ్ రాసేయచ్చు, ఏమాత్రం వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేటప్పటికి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ 75% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. బయాలజీ స్టూడెంట్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, సో ఈ 3 కోర్ సబ్జెక్ట్స్లో అగ్రిగేట్ మార్క్స్ 75% ఉండాలి, లేదా ఇండివిజువల్గా అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఫిజిక్స్లో 60%, మనకి జరిగేదే ఎగ్జామ్ 60 మార్క్స్ కదా, 60కి 60 రావాలా అనుకోకండి. 60% ఆఫ్ మార్క్స్, ఓకే, 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్, 60% ఆఫ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ, 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ. బయో స్టూడెంట్ అయితే బయాలజీలో. ఇది క్రైటీరియా స్టూడెంట్ వైజ్ క్రైటీరియా ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద బిట్సాట్ ఎగ్జామ్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూడండి. ఇది ఎందుకు రాశాను అంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ ఉంది కదా, సో దీంట్లో మనకి సీట్ రావాలి. టాప్ మోస్ట్ బ్రాంచ్, లాస్ట్ బ్రాంచ్ కట్ ఆఫ్. లాస్ట్ బ్రాంచ్ వచ్చిన బిట్స్ లాంటి యూనివర్సిటీలో చదవడం అనేదే చాలా గొప్ప విషయం. ఎందుకు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ మార్క్స్ చూడండి. బిట్స్ పిలానీకి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి కట్ ఆఫ్ మార్క్ వచ్చేసి, ఇది 2022 గురించి మాట్లాడుతున్నాను, కట్ ఆఫ్ మార్క్ వచ్చేసి అరౌండ్ 320 మార్క్స్. సో 390కి మీకు 320 మార్క్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా మీకు పిలానీలో వచ్చేస్తుంది. కానీ అదే గోవాకు వచ్చేటప్పటికి 290 మార్క్స్కే మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చేస్తుంది. హైదరాబాద్కి వచ్చేటప్పటికి 280 మార్క్స్కే కంప్యూటర్ సైన్స్ వస్తుంది. అలాని వీటి వాల్యూ తక్కువ అంటే కాదు, కాంపిటీషన్ అలా ఉంటుంది. ఓకే, కాంపిటీషన్ లెవెల్ ప్రకారం ఎక్కువ మంది పిలానీకి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో కొంచెం తక్కువగా హైదరాబాద్ కాంపిటీషన్లో చూస్తే అనమాట. సో బికాస్ కాంపిటీషన్ ఈజ్ లెస్, 280 మార్క్స్ దగ్గరలో వస్తే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఈజీగా వచ్చేస్తుంది. లాస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో, లైక్ మెకానికల్, సివిల్, లాస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో, పిలానీలో రావాలి అంటే 170 మార్క్స్, గోవాలో 170 మార్క్స్ కట్ ఆఫ్, హైదరాబాద్కి వచ్చేటప్పటికి 160 మార్క్స్. సో ఇది మినిమం మార్క్ అనమాట. సో మినిమం అట్లీస్ట్ 160 మార్క్స్ తెచ్చుకోవడానికైనా ప్రయత్నించినా చాలు, బిట్స్లో మీకు సీట్ వచ్చేస్తుంది. కానీ కంప్యూటర్ సైన్స్లో మాత్రమే రావాలంటే ఇక్కడ చూడండి, ఈ ర్యాంకింగ్ అయితే మీకు రావాల్సిందే. ఇదేమైనా అంత కష్టమా అంటే కాదు. చెప్పాను కదా, మీ ఎంసెట్ ప్రిపరేషన్, జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో, ఈ ప్రిపరేషన్ చాలా ఎక్కువ ఫర్ బిట్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇక్కడ నేను చెప్తున్నా కదా ఇందాక నుంచి, ఐఐటికి ఆల్టర్నేట్గా బిట్స్ని కన్సిడర్ చేయొచ్చా? ఒకవేళ నా ఐఐటి పర్ఫార్మెన్స్ బాగాలేదు, లేదా ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాను, ఐఐటి, ఎన్ఐటి లేదా ఎంసెట్ ద్వారా వచ్చేవి కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే బిట్స్ అనేది బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్తాను. బికాస్ మీకు బిట్స్లో ఫీ స్ట్రక్చర్ అయితే హైగానే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 4 yearsకి కలిపి 4-year బీటెక్ ప్రోగ్రామ్కి అరౌండ్ 25 lakhs వేసుకోండి. ఓకే, అలాంగ్ విత్ హాస్టల్, ఫుడ్, జర్నీ, అది ఇది ఎక్స్ట్రా అన్నీ కలిపి చెప్తున్నాను నేను. మొత్తం అన్నీ కలిపి
4 yearsకి అరౌండ్ 25 lakhs, అంతకంటే ఎక్కువ అవ్వదు. నేను కొంచెం ఎక్కువ వేసి చెప్తున్నాను. యాక్చువల్గా 22 lakhs నుంచి 25 lakhs మధ్యలో అవుతుంది. అయితే దీంట్లో మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. బిట్స్ వాళ్ళే మీకు లోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. ఎడ్యుకేషన్ లోన్ మీద చాలా హ్యాపీగా చదివేసుకోవచ్చు. మీ పేరెంట్స్ మీద ఇంత బర్డెన్ కూడా అవ్వదు. ఇప్పుడు ఈ 25 lakhs కోసం మనం బిట్స్లో చదవాలంటే ఎకరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. బిట్స్లోనే వాళ్ళే మీకు లోన్ ఫెసిలిటీ ఇప్పిస్తారు. సో లోన్ ద్వారా మీరు చదువుకోవచ్చు. మరి లోన్ ఎవరు తీరుస్తారు అంటే చూసుకోండి, ఇక్కడ చూడండి. హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ 2022లో హైయెస్ట్ ప్యాకేజ్ 1.33 crores per annum. సరే, హైయెస్ట్ ప్యాకేజ్ మనకి ఏమొస్తుందిలే, ఎవరో ఒకళ్ళిద్దరికి వస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ చూడండి. యావరేజ్ ప్యాకేజ్ అంటే అర్థమైంది కదా, ఓవరాల్ జనరల్ యావరేజ్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజే 29 lakhs per annum. ఐఐటీస్లో కూడా ఇంత యావరేజ్ లేదు. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 29 lakhs per annum. అరే, బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ 29-30 lakhs per annum, ఏం కావాలరా బై? నువ్వు తీసుకున్న లోన్ అంతా 1 yearలో టప్మని తీర్చేయచ్చు. సో లోన్ తీసుకోవడం, ఫీ స్ట్రక్చర్, ఇవన్నీ బర్డెన్ అని మాత్రం ఏమాత్రం అనుకోవద్దు. బికాస్ బిట్స్ లాంటి కాలేజ్లో చదివితే పోనీ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి. 75% ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆర్ డన్ ఇన్ 2022. అది 73.8 ఎంతో ఉంది. సో రౌండ్ ఫిగర్ 75 ప్లేస్మెంట్స్ అసలు ఏ యూనివర్సిటీలో అయినా జరుగుతాయో. ఒక క్యాంపస్ నుంచి 75% ప్లేస్మెంట్స్ ఏ యూనివర్సిటీలోనూ జరగవు. బిట్స్లో మాత్రమే సాధ్యమవుతుంది. అది దాని స్టాండర్డ్. వాళ్ళ స్టాండర్డ్ అలా మెయింటైన్ చేస్తారు కాబట్టే మనకి, అది కూడా మామూలు కంపెనీస్ కాదు, ఆల్ ఎంఎన్సీస్ కంపెనీస్, అన్ని ఎంఎన్సీ కంపెనీసే వస్తాయి. 75% ప్లేస్మెంట్, ఇది ప్రూఫ్. 2022లో ప్రూఫ్ అనమాట. ఇది మనమేమీ లెక్కలు ఎక్స్ట్రా వేసి చెప్పింది కాదు, గాల్లో వేసిన లెక్కలు కాదు. బిట్స్ పిలానీలో 2022 ప్రూఫ్ ఇది. మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా ఇది ఈజీగా దొరుకుతుంది మీకు. సో 75% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మినిమం ప్యాకేజ్ పోనీ 25 lakhs వేసుకున్నా కూడా చాలా ఎక్కువ బిగినింగ్. సో ఇంత మంచి ఆఫర్ ఉంది కాబట్టే నేను థంబ్నెయిల్లో ఇది ఆల్టర్నేట్ ఫర్ ఐఐటి అని పెట్టానన్నమాట. సో ఇప్పుడు ఒప్పుకుంటారా ఇది ఆల్టర్నేట్ ఫర్ ఐఐటి ఆలోచించవచ్చు అని? ఫీ స్ట్రక్చర్ గురించి ఏమైనా భయం వేస్తుందా? ఎందుకు భయం? ఇక్కడ ప్రూఫ్ కనిపిస్తుంది. మీ లోన్ మీరే తిరిగి పే చేసుకుంటారు. మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా బిట్సాట్ని యూజ్ చేసుకోండి. ఇంకా ఫిజిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్తాను. బిట్సాట్కి బేసికల్గా చెప్పాను కదా, బిట్సాట్ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ అంత టఫ్ లెవెల్ ఉండదు. ఓకే, లాజికల్ థింకింగ్, విపరీతమైన కాంప్లికేటెడ్ ఏమీ ఉండవు. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్సే చాలా ఎక్కువగా ఉంటాయి. బిట్సాట్లో వచ్చేటప్పటికి ఫార్ములా సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫిజిక్స్ని చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మీకు మాక్ టెస్ట్ కావాలి అనుకుంటే బిట్స్ వాళ్ళ వెబ్సైట్లోనే మీకు మాక్ టెస్ట్ అనేది ఒకటి అవైలబిలిటీలో ఉంచుతారు. అంటే మీ సెషన్ కంటే ముందు మీరు ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్ రాసుకోవచ్చు. సో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సైట్. కాకపోతే ప్రాక్టీస్ టెస్ట్ ఎవరికి ఓపెన్ అవుతుంది అంటే ఓన్లీ దోస్ హూ హ్యావ్ పేడ్ ద ఫీ. అప్లికేషన్ ఫీ ఎవరైతే పే చేశారో వాళ్ళకి మాత్రమే బిట్సాట్ మాక్ టెస్ట్ లేదా బిట్సాట్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో హ్యాపీగా ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్ రాసుకుని ఒక అటెంప్ట్ రాస్తారు. అది నచ్చకపోతే మళ్ళీ సెకండ్ అటెంప్ట్ రాస్తారు. సో ఇన్ని ఛాన్సెస్ ఉన్నప్పుడు, అండ్ ఫిజిక్స్ అసలు కష్టమే కాదు, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటాయి. చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, 2-3 స్టెప్స్లో అయిపోయేలాగానే ఉంటాయి. అయితే దీంట్లో కొన్ని టాపిక్స్ జేఈ మెయిన్స్కి ఉండే టాపిక్స్ కొన్ని దీనికి లేవు. లేని టాపిక్స్ ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ 2 టాపిక్స్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్.
మీరు ఈ 2 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన పనే లేదు. దే ఆర్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్ ఫర్ బిట్సాట్ ఎగ్జామినేషన్. సో ఈ 2 టాపిక్స్ని ఎలిమినేట్ చేసేయండి. సో ఫస్ట్ యాజ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ మెయిన్స్ అదే ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. సో హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్తాను చూడండి. HIGH హై వెయిటేజ్ టాపిక్స్. హై వెయిటేజ్ టాపిక్స్ ఎక్కువగా బిట్సాట్లో అడిగే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోమాగ్నెటిజం టాపిక్ నుంచి హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. యాజ్ యూజువల్ మోడర్న్ ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ సేవ్ యువర్ time and energy and it will boost up your confidence because modern physics లో టాపిక్స్ ఈజీగా ఉంటాయి, లైట్గా ఉంటాయి, మనం బాగా ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు. దెన్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి హీట్ ట్రాక్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్లోంచి హీట్ ట్రాక్ అంటే ఏంటి? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, వీటిలో నుంచి కూడా హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వస్తాయి. ఇంకా కైనమెటిక్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కైనమెటిక్స్లో నుంచి కూడా మంచి వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ మాత్రం వెయిటేజ్. ఆప్టిక్స్ కూడా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. ఆప్టిక్స్ ట్రాక్. సో ఆప్టిక్స్ నుంచి కూడా మినిమం 2 క్వశ్చన్స్ గ్యారంటీ అనమాట. ఆప్టిక్స్ ట్రాక్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ గ్యారంటీ. కైనమెటిక్స్ కూడా చదవండి ఫస్ట్ ఇయర్లో నుంచి. ఈ మాత్రం టాపిక్స్ గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మీరు ఆల్మోస్ట్ 300 దగ్గరలోకి వెళ్ళిపోతారు. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. బిట్సాట్ని అప్లై చేసి చూడండి, బాగుంటుంది. లైఫ్ చాలా బాగుంటుంది. బికాస్ మనకి ఫైనల్గా కావాల్సింది ఏంటి? లైఫ్ సెటిల్మెంట్ అంటే ఒక మంచి శాలరీతో జాబ్ కావాలి, లేదా ఒక మంచి ఆపర్చునిటీ, కెరియర్ ఆపర్చునిటీ కావాలి, ఒక మంచి వైడ్ ఓపెనింగ్ రేంజ్ ఆఫ్ థాట్స్ కావాలి అనుకుంటే అలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళాలి. సో బిట్సాట్ లాంటి చోట చదివితే మీరు బిట్స్ లాంటి చోట చదివితే గనక ద ఓపెన్ టు వరల్డ్ అనేది ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ నాలెడ్జ్ అనేది మీకు తెలుస్తుంది. సో మీ కెరియర్ని చాలా బెటర్గా మీరే ప్లాన్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ఐఐటీస్. ఓకే, సో ఎవరైతే ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఈ లింక్ ద్వారా కానీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ మోర్ ఓవర్ మీ అందరికీ తెలుసు కదా, మనము వేదాంతు తెలుగులో క్లాసెస్ 9th and 10th కోసం తెలుగు ఛానల్ స్టార్ట్ చేశాము. సో చేస్తున్నాం, వెరీ సూన్ లాంచ్ అయితే ఉంది. సో మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ మీ జూనియర్స్ కానీ ఎవరైనా ఉంటే మీ సరౌండింగ్స్లో మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి. బికాస్ యూ క్యాన్ ట్రస్ట్ వేదాంతు తెలుగు, రైట్? సో వేదాంతు తెలుగు ఛానల్లో 9th and 10th వాళ్ళకి వాళ్ళ స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈతో పాటు ఐఐటి ఫౌండేషన్ అనేది ఇస్తాం. బికాస్ మీకు తెలుసు ఐఐటి ఫౌండేషన్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు బాగా తెలుసు. కాబట్టి ఐఐటి ఫౌండేషన్ కోర్సు చాలా బెటర్ వేలో, ఇంకా చాలా బెటర్ ప్లానింగ్తో వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే 9th and 10th తెలుగు ఛానల్ స్టార్ట్ అవుతోంది వేదాంతులో, దానికి ట్యూన్ ఇన్ అవ్వమని చెప్పండి. మేము త్వరలోనే లాంచ్ చేస్తాము, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా మందికి షేర్ చేయండి. బికాజ్ మన ఎంసెట్ కోచింగ్ అనేది ఫ్రీగా జరుగుతుంది. అండ్ మీకు తెలుసు కదా, గుడ్ న్యూస్ ఏంటి అంటే కెమిస్ట్రీకి కూడా తెలుగులో చెప్పే టీచర్ రాబోతున్నారు. మీలో చాలా మందికి తెలిసిన టీచర్ అండ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ టీచర్, యు ఆర్ గోయింగ్ టు లవ్ హిమ్ ఆర్ హర్. ఎనీవే లీక్ చేస్తానా. సో కంప్లీట్గా మీకు కోచింగ్ అయితే ఉంటుంది. మంచి ప్యాకేజ్, హై లెవెల్లో ఒక రేంజ్లోకి వెళ్ళబోతోంది మన ఎంసెట్ కోచింగ్. అట్లీస్ట్ లాస్ట్ 15 daysలో అయినా ఎవరైనా బెనిఫిట్ అవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళ దాకా వెళ్ళాలి. వేదాంతులో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు అనేది వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే మీరు షేర్ చేయాలి. సో కంప్లీట్గా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే ఒక్క లైక్ వేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.